హాయ్ న్యూ మోమ్స్, పప్పు ధాన్యాల్లో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది కదా. సో 11 మంత్స్ నుంచి పిల్లలకైతే ఇలా పెట్టండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ శనగలు, మినప్పప్పు, అలసందలు, శనగపప్పు, కందిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్ రైస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ బౌల్లోకి యాడ్ చేసి నీట్గా ఒక 3 or 4 టైమ్స్ అయితే వాష్ చేయండి. సో ఈ పప్పు ధాన్యాలన్నీ 1 గ్లాస్కి తీసుకున్నాను కాబట్టి నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి ఒక 2 to 4 hours అయితే సోక్ చేయండి. సో 2 hours తర్వాత చూడండి కుక్కర్లోకి అయితే వేసాను. మెత్తగా అయితే పప్పు అయిపోయింది కదా. ఇప్పుడైతే లిడ్ పెట్టేసి ఒక 3 or 4 విజిల్స్ అయితే పెట్టేసుకుందాము. సో పప్పు ధాన్యాలన్నీ మెత్తగా అయితే ఉడికిపోతాయి. సో ఒక్కసారి లిడ్ తీసి చూసేద్దామా, ఎంత మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేసేసుకొని కచ్చా పచ్చాగా అయితే బ్లెండ్ చేసుకుందాము. సో చూసారా ఎంత స్మూత్గా ఉందో. పిల్లలు కూడా తిన్నికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో అధికంగా ప్రోటీన్ ఉండడం వల్ల పిల్లలకు కూడా చాలా మంచిది. ఇదైతే రెసిపీ డెఫినెట్గా పిల్లలకైతే చేసి పెట్టండి. థ్యాంక్ యూ.